హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి గుర్రలగుంద రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. గుర్రలగుంద రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనకు ముందుకు వర్క్ ఎట్లా నడుస్తుంది, ఆల్రెడీ మనకు కప్పలగుంట దాటిన తర్వాత మనకు ట్రాక్ నిర్మాణం జరుగుతూనే ఉంది. మరి ఇంకా మధ్యలో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో మనం కంటిన్యూగా చూసుకుందాం. ప్రస్తుతం అయితే మనం గుర్రలగుంద రైల్వే స్టేషన్ దగ్గర అవుతున్నాము. కొంచెం ముందుకు పోయి చూద్దాం. మరి ఆడేమన్నా ముందుకేమన్నా వర్క్ ఏమన్నా ఉందో చూద్దాం. కొంచెం ఆడ దిగి చూద్దాం. ఇదైతే ఇంతకుముందు మనం చూసినట్టుగానే ఉంది సేమ్. అంటే ఇక్కడ ఇంకా వేరే డెవలప్మెంట్ అయితే ఏం చేయలేదు, చేస్తుండొచ్చు తర్వాత చేస్తుండొచ్చు. ఇదంతా వాటర్ ఉండే, బాగా వాటర్ ఉండే, ఈ ప్లేస్ మొత్తం వాటర్ ఉండే. అలా డ్రైన్ కట్టేసారు, డ్రైన్ కట్టేసారు మొత్తం. డ్రైన్ అక్కడ చాలా చాలా దూరం వరకు డ్రైన్ ఉంది. అంటే ఇదే లెవెల్ కన్ఫర్మ్ అన్నమాట. ఇంకా వేరే లోతు కాకుండా ఇంకా ఇదే లెవెల్ కన్ఫర్మ్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ నుండి మనకు వీడియో కంటిన్యూ చేసుకుందాం. మనకి ఇంకా మరి ముందు ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాం వీడియోస్ బట్టి. రైట్, ముందుకెళ్దాం. ఇక్కడికి రాగానే నాకు వచ్చే విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ముందు ఇంతకుముందుకు మనకి వర్క్ చేయకముందు ఒక చేపల చెరువు లాగా ఉండేది. అంటే మన స్టార్టింగ్లో చేసిన వర్క్ అన్నీ ఒక కట్టెలాగా అట్లా కట్టి పెట్టారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు అదే గుర్తొస్తుంది, చేపల చెరువు అని గుర్తొస్తుంది. బట్ అవి ఇప్పుడు మనకు కనబడాయి. అంటే ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో కనబడతాయి, కానీ మనకి ఈ వీడియోస్లో అయితే మనకు కనబడాయి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇదే ప్లేస్లో ఉండే ఆ చేపల చెరువు. వాటర్ ఊరుతున్నట్టుని, ఈ చెరువు ఇట్లా దగ్గర ఉన్నట్లే వాటర్ ఊరుతున్నట్టుని. ఇక్కడైతే కొంతవరకు ఇంకా డౌన్ అవ్వాల్సి ఉంది. ఇక్కడ మనం చూసుకున్న ప్రకారం అయితే కొద్దిగా డౌన్ అవ్వాలి. ఇక్కడ దగ్గర లోపల మనము జక్కాపూర్ అండ్ విఠలాపూర్ కలిపే రోడ్ అవుతుందో అక్కడ దాకా వచ్చినాం మనము. ఇక్కడైతే ఆల్రెడీ స్టీల్ బ్రిడ్జ్ అయితే ఇన్సులేషన్ చేసి పెట్టేసారు, కానీ దానిపైన ఒక బెడ్ వేస్తారు కావచ్చు, దాని మీద సీసీ వేస్తారు కావచ్చు. ముందుకైతే నాకైతే ఈరోజు చాలా వరకు వర్క్లో కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ వెహికల్స్ ఉండడము, ఎక్కడెక్కడ వర్క్ కొంచెం ఫాస్ట్గా అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ట్రైన్ జర్నీ చేస్తాం. ఆల్రెడీ సీసీ వేస్తున్నట్టున్నారు ఇక్కడ. ప్రస్తుతానికి మనమైతే జక్కాపూర్ చెరువు దాకా వచ్చినాము. జక్కాపూర్ చెరువు దగ్గర డౌన్ సెట్ అయినట్టుంది ఆల్రెడీ. డౌన్ సెట్ కాలేదు. ఇక్కడ ఇట్లుంది పరిస్థితి. అంటే ఇదంతా డౌన్ చేస్తుండొచ్చు. ఇది ఆల్రెడీ అయితే ఎక్స్కవేటర్ అయితే నడుస్తుంది, టాటా హిటాచీ ఎక్స్కవేటర్. అది పైపులు తీసుకొచ్చినట్టున్నారు, అవి దింపేస్తున్నారు వీటిని. జక్కాపూర్ చెరువులో అన్ని దగ్గర నీళ్ళు ఉన్నాయి, కానీ జక్కాపూర్ చెరువులో మాత్రం నీళ్ళు లేవు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది. ముంగటి కూడా స్టీల్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తున్నట్టున్నారు. మనకు ముందుకు వెళ్తే అసలు సీసీలో వర్క్ ఒకటి కనబడుతుంది మనకి. మెల్లగా లిఫ్ట్ చేస్తుంది. మెల్లగా లేపేస్తున్నాం.
మా భయం భయం అవుతుంది, పడితే డేంజర్ అది. దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. నేను ఆ పని అయిపోతుంది పోతున్నా అన్నట్టు పోతుంది. ఇది ఒకటి దింపించినట్టు అయిపోతుంది. నిదానంగా పెట్టేస్తారు కదండి.